Today we are going to reap what we have sowed. మనం ఏదైతే మనం విత్తి ఉన్నామో దానిని పంటగా మనం కోసుకోబోతూ ఉన్నాము. You have sowed in tears. మీరు కన్నీటితో విత్తనాలు విత్తి ఉన్నారేమో. Today you are going to reap with joy. కానీ ఈ రోజు నీ ఆనందముతో ఆ యొక్క పంటను మనం కోసుకోబోతూ ఉన్నాము. Today the Lord is going to listen to every one of your prayers. ఈ రోజుని మన యొక్క ప్రభువారు మీలో ప్రతి ఒక్కొక్కరి యొక్క ప్రార్థనలు ఆయన ఆలకించనై ఉన్నారు. I'm sure and I believe that God is going to send you home with miracles. దేవుడు అద్భుతములను మీకు అనుగ్రహించి మిమ్మల్ని సంతోషంగా ఇంటికి పంపిస్తున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. God loves families. దేవుడు కుటుంబాలను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. God loved to be with the people of Israel. ఇశ్రాయేలు ప్రజలతో కూడా ఉండడానికి దేవుడు ఎంతగానో ఇష్టపడి ఉన్నారు. God loved to bless them. వారిని ఆశీర్వదించడం ఆయనకి ఎంతో ఇష్టమైన కార్యం. The Lord says, I am the God of families. నేను కుటుంబాలను కట్టేటువంటి యొక్క దేవుడను అని దేవుడు చెప్పి ఉన్నారు. We are all here as one family in Christ Jesus. మనమందరము కూడా యేసు క్రీస్తు నందు ఒక్క కుటుంబముగా మనం ఇక్కడ కూడుకొని ఉన్నాము. God is also here in our midst. అలాగనే మన ప్రభువు కూడా మన మధ్యలో ఉండి ఉన్నారు. Do you believe that? నమ్ముతున్న వాళ్ళు ఒకసారి చేతులెత్తి ఆమేన్ చెప్పండి. The Lord is in the midst of. ఆయన మన మధ్యలో ఉండి ఉన్నారు. ఆయన The Lord says, where 2 or 3 are gathered in my name, I am there in your midst. ఎక్కడ 2-3 నా నామములో కూడుకొని ఉంటారో వారి మధ్యలో నేను ఉన్నాను అని ఆయన చెప్పారు. He is not here simply sitting in his throne. ఆయన కేవలం ఏదో సింహాసనం మీద కూర్చొని అలాగే ఉండిన దేవుడు కాడు. But then he is looking into every one of you. ఆయన మీలో ప్రతి ఒక్కొక్కరి లోనికి ఆయన చూస్తూ ఉన్నారు. While I would be giving the sermon, you please keep on speaking to God. నేను ఎలాగనో వర్తమానం ఇస్తూ ఉంటుండగా మీరు ఆ దేవునితో మాట్లాడుతూ ఉండండి. You keep on giving your prayer request to God. మీ యొక్క ప్రార్థన విన్నపములను దేవునికి ఇస్తూనే ఉండండి. God will listen to every one of your prayer and he will answer instantaneously. ఆ దేవతి దేవుడు మీలో ప్రతి ఒక్కొక్కరి యొక్క ప్రార్థన ఆలకించి వెంటనే అద్భుతములు జవాబును ఇస్తూ ఉన్నారు. That's what we are going to see in Isaiah 30:18. యెషయా గ్రంథములో నుండి 30వ అధ్యాయము 18వ వచనములో అదే మనం చూస్తూ ఉన్నాము. Here the Bible says the Lord longs to be gracious to you. ఇక్కడ ఏమన్నానంటే మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. Therefore he rises to show you compassion. ఆయన మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలవబడి ఉన్నారు. The Lord is a just God. మన దేవుడు ఆయన న్యాయము కలిగినటువంటి ఒక దేవుడు. Blessed are all who wait for him. ఎవరైతే ఆయన నిమిత్తము కనిపెట్టుకొని ఉంటారో వారందరూ ధన్యులై ఉన్నారు. Our God is so gracious. మన యొక్క దేవుడు ఎంతో గొప్ప కనికరము కలిగిన దేవుడు. In the next verse he says he will surely be gracious to you at the sound of your cry. ఆ తర్వాత వచనములో కూడా మనం చూచినప్పుడు ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును అంటున్నాడు. As soon as he hears it, he will answer you. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చేవాడై ఉన్నాడు. He will answer you. ఆయన నీకు జవాబునిస్తూ ఉన్నారు. As soon as he hears you, ఆయన నీ మాట నీ మొర్ర విన్న వెంటనే మీకు జవాబునిస్తూ ఉన్నాడు. immediately he answers your prayers. వెంటనే ఆయన నీ ప్రార్థనలకు జవాబునిస్తూ ఉన్నారు. In Isaiah 30:18, in the beginning, the Bible says, "Yet the Lord longs to be gracious to you." ఆ 18వ వచనములో గనుక మనం చూచినట్లయితే మీ అందు దయ చూపవలెనని దేవుడు కనిపెడుతూ ఉన్నారు. Why the Bible says yet? అయినను లేక కావున అనే మాట ఎందుకు వాడి ఉన్నది బైబిల్లో? In what situation the people of Israelites were then? ఇశ్రాయేలీలైనటువంటి వారు ఆ సమయంలో ఎలాంటి స్థితిలో ఉండి ఉన్నారు? When the Assyrian army, they were coming against Judah and threatening them. అష్షూరీయులైనటువంటి వారు యోధా మీదకి వచ్చి వారిని భయపెడుతూ ఉన్నప్పుడు The leaders of Judah, they made their own plans. యూదా నాయకులైనటువంటి వారు వారి సొంత ప్రణాళికలను వారు వేసుకొని ఉన్నారు. They did not seek the guidance from God.
దేవుని యొద్ద నుండి వారు నడిపింపు కొరకు కనిపెట్టుకోలేదు. This was their first mistake. ఇది వాళ్ళు చేసిన మొట్టమొదటి పొరపాటు. That's why the Bible says, "Yet the Lord longs to be gracious to you." వారు అలాగున ప్రవర్తించి పొరపాటు చేసి ఉన్నారు కనుక అయినను దేవుడు మీ ఎడల దయ చూపవలనని ఆలస్యం చేస్తూ ఉన్నాడు. We may be having so many lackings in our lives. మన యొక్క జీవితంలో కూడా అనేకమైన లోటుపాట్లు మనం కలిగి ఉండి ఉండవచ్చు. But yet the Lord is gracious to us. అయినప్పటికీ దేవుడు మన పట్ల కరుణ చూపించేవాడై ఉన్నారు. The second mistake the people of Israel did was ఇశ్రాయేలీయులు చేసిన రెండవ పొరపాటు ఏమిటంటే to seek the help of their neighboring nation Egypt. వారి యొక్క పొరుగునున్నటువంటి దేశమైనటువంటి ఐగుప్తు దేశం యొక్క సహాయము కొరకు వాళ్ళు కనిపెట్టుకున్నారు. They had their alliance with Egypt. ఐగుప్తుతో వాళ్ళు ఒడంబడిక చేసుకొని ఉన్నారు. Dear friends, ప్రియ స్నేహితులారా, the Lord longs to us to depend upon Him. మనము ఆ దేవుని మీదనే ఆధారపడాలని అది దేవుడు మన విషయంలో కోరుతూ ఉన్నారు. Sometimes when we choose to truly trust in God, కొన్నిసార్లు మనం దేవుని యందే నమ్మిక ఉంచవలసిన వారమై ఉంటూ ఉన్నప్పుడు it feels like we have to wait for an answer from ఆ God. దేవుని యొద్ద నుండి జవాబు రావాలంటే మనం చాలా సమయం కనిపెట్టుకోవాలేమో అనిపిస్తుంది. We lose patience. మనం ఓర్పు అనేది లేదండి, దాన్ని కోల్పోతూ ఉన్నాం. We don't want to wait for God. ఎక్కువసేపు దేవుని దగ్గర కనిపెట్టడం అంటే సహనంగా కనిపెట్టడం లేదు ఈ రోజుల్లో. And so we depend upon others. అంచేతనే మనం ఏం చేస్తున్నామంటే ఇంకొకళ్ళ మీద ఆధారపడుతూ ఉన్నాము. But then God is still waiting. అయినప్పటికీ దేవుడు మన కొరకు కనిపెడుతూ ఉన్నారు. He's still waiting to be picked last. మనల్ని చివరి వరకు అన్నట్టుగా ఆయన ఏ కార్యం చేయాలనుకున్నారో చేయడానికి కనిపెడుతూ ఉన్నారు. This is the real love of God. ఇదండి ఆ దేవుని యొక్క నిజమైన ప్రేమ. Not that we loved God, but then God loved us first. మనము దేవునిని ప్రేమించితిమని కాదు గాని దేవుడే మొదట మనలను ప్రేమించి ఉన్నారు. That's why He gave His Son as a sacrifice to take away our sins. అంచేతనే ఆ దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని బలిగా అర్పించి మన పాపములను తీసివేయడానికి పంపి ఉన్నారు. God has so much love for you. దేవుడు మీ విషయంలో ఎంతో ప్రేమను కలిగి ఉన్నారు. Even today you might have come here committing so many sins. ఇక్కడికి వచ్చినటువంటి మీరు ఇక్కడికి వచ్చేదానికి ముందు కూడా ఏమేమో పాపాలు చేసి ఉండి ఉండవచ్చు. But then remember, God loves you. కానీ ఒక్కటి గుర్తుంచుకోనండి, దేవుడు మిమ్మలను ప్రేమిస్తూ ఉన్నారు. Jesus loves you. యేసు నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు. This is real love of God. ఇందులో నిజమైన దేవుని ప్రేమ ఉన్నది. Come as you are to Jesus. ఉన్న పాటనే యేసు దగ్గరికి మనం రావాలి. Will you give your heart to God today? ఈ రోజున నీ హృదయాన్ని ఆ దేవునికి నువ్వు ఇచ్చుకుంటావా? Will you ask forgiveness to God? దేవుని దగ్గర క్షమాపణ అడుగుతావా ఈ రాత్రి? Our God is a forgiving Father. మన యొక్క దేవుడు క్షమించే తండ్రి అయి ఉన్నారు. In Luke 15 from 11 to 32, Jesus identifies himself as a forgiving Father. లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుండి 32వ వచనం వరకు మనం చూచినట్లయితే యేసుక్రీస్తు వారు ఆయన క్షమించే తండ్రిగా తన్ను తాను కనపరుచుకుంటూ ఉన్నారు. A father had two sons. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. The first son behaved well. అప్పుడు మొదటి కుమారుడు చాలా బాగానే ప్రవర్తిస్తూ వచ్చి ఉన్నాడు. But then the younger son claimed his property from his father. కానీ చిన్నవాడు ఏం చేశాడంటే తండ్రి దగ్గర నుంచి తనకు రావాల్సిన ఆస్తి ఇమ్మని అడిగి ఉన్నాడు. He claimed his share. తనకు రావాల్సిన ఆస్తి ఇమ్మని అడిగాడు తండ్రిని. So his father divided his property and gave half of the share to the second son. అలాగున్న తండ్రి తనకున్న ఆస్తినంతా రెండు భాగాలు చేసి ఒక భాగము ఆ యొక్క చిన్న కుమారునికి ఇచ్చి ఉన్నాడు. But then he spent every wealth lavishly. అతే తనకున్నటువంటి ఆస్తినంతా ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకొని ఉన్నాడు. After spending everything, he remembered his father. తనకున్నదంతా ఖర్చు అయిపోయిన తర్వాత ఏమీ లేనివాడుగా అప్పుడు తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. He thought within himself, let me go
to my father and ask forgiveness to him. తనలో తాను అనుకుంటున్న మాట ఏమిటంటే నేను నా తండ్రికి దగ్గరికి వెళ్తా క్షమించమని అడుగుతాను అని అనుకున్నాడు. Before he could come to see his father, as soon as he entered the city of his father, అతడు ఇంకా తండ్రి దగ్గరికి రాకమునుపే ఆ ఊర్లోనికి అడుగు పెట్టేసరికి the father came running to his son. ఆ తండ్రి పరుగెత్తుకుంటూ వచ్చాడండి ఆ కుమారుని దగ్గరికి. He kissed his son. ఆ కుమారుని ముద్దులు పెట్టుకొని ఉన్నాడు. He embraced him. వాణ్ణి కౌగలించుకొని ఉన్నాడు. He gave him the best robe, శ్రేష్టమైన వస్త్రం అతనికి best తొడిగాడు. ring, మంచి ఉంగరం తొడిగించాడు. best sandals, అలాగే మంచి చెప్పులు తొడిగించాడు. the best feast. అలాగే మంచి విందు ఏర్పాటు చేసి ఉన్నారు. And he forgave his son who sinned against him. తనకు విరోధముగా పాపము చేసినటువంటి ఒక చిన్న కుమారుణ్ణి ఆ తండ్రి క్షమించి ఉన్నారు. This is the reason why Jesus came into this world. ఇందుకొరకే కదండి యేసు ఈ లోకములోనికి వచ్చారు. In Luke 19:10 the Bible says, లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనములో బైబిల్ అంటూ ఉన్నది, for the Son of Man came into this world to seek and save the lost. నశించిన దానిని లేక నశించిన వారిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకములోనికి వచ్చి ఉన్నారు. Will you come to Jesus? ఈ రాత్రి ఆ యేసు దగ్గరికి నీ వస్తావా? Will you give your heart to Jesus? నీ హృదయాన్ని ఆ యేసుకు నీవు ఇస్తావా? And cry out to God. ఆయనకి మొర్ర పెడతావా? Ask God, forgive me, Lord. నన్ను క్షమించండి ప్రభువా అని దేవుణ్ణి అడుగుతావా ఈ రాత్రి? Will you be my father? నీవు నా తండ్రిగా ఉండాలని కోరతావా? Ask God, will you be my forgiving father? ఆ దేవుని నీవు అడుగుతున్నప్పుడు ఏమనంటే నన్ను క్షమించే తండ్రిగా మీరు ఉండాలని కోరుతున్నానని చెప్పాలి. When you cry out to God, నువ్వు అలాగున్న దేవునికి మొర్ర పెడితే He will come running to you. ఆయన నీ దగ్గరికి పరుగు పరుగున వస్తూ He ఉన్నారు. will kiss you. ఆయన మిమ్మల్ని ముద్దు పెట్టుకుంటూ ఉన్నారు. He will embrace you. ఆయన మిమ్మల్ని కౌగలించుకుంటూ ఉన్నారు. And He will forgive you. ఆయన నిన్ను క్షమిస్తూ ఉన్నారు. Today, give your heart to God. ఈ రోజే మీరు కూడా మీ హృదయాన్ని యేసుకి సమర్పించుకోండి. You will also be blessed. మీరు కూడా ఆశీర్వదించబడి మంచి భవిష్యత్తును కలిగి ఉంటారు. You will become totally a different person. మీరు పూర్తిగా ఒక వ్యత్యాసమైన భిన్నమైన వ్యక్తిగా మీరు మారుతున్నారు.